ఈసీ బృందానికి 6 అంశాలపై నివేదిక ఇచ్చామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విజయవాడలో ఈసీ బృందాన్ని కలిసిన విజయసాయిరెడ్డి గుర్తింపు లేని జనసేనను టీడీపీతో పాటు ఎలా అనుమతించారని అన్నారు. ఓ వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయని ఎలా తెలుసని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాపై ఈసీకి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చామన్న విజయసాయిరెడ్డి ఎక్కడా బోగస్ ఓట్లు లేవని కలెక్టర్ రిపోర్ట్లో ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మా యొక్క పార్లమెంటు సభ్యులు భరత్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని మిగతా అఫీషియల్స్ని కలిసి మొత్తం 6 అంశాలపైన ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్స్ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు దుర్మార్గులు ఎవరైతే బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం